వడ్లకు బోనస్ ఎప్పుడిస్తారని అడిగితే కొందరు మొరుగుతున్నారని, వ్యవసాయ మంత్రి రైతులను కుక్కలతో పోలుస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. జగిత్యాల జిల్లాలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన వరికి 500 బోనస్ ఇస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి ఇప్పుడు మాత్రం సన్న రకం వడ్లకే మాత్రమే ఇస్తానని చెప్పి రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బాండ్ పేపర్ పై నాడు పీసీసీ అధ్యక్షుడు భట్టి విక్రమార్కలు సంతకాలు పెట్టారని గుర్తు చేశారు. హామీ ఇచ్చి సంతకాలు పెట్టారని, అందుకే రైతులు బోనస్ అడుగుతున్నారని తెలిపారు. కానీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు చేతులెత్తేస్తున్నారని విమర్శించారు. వచ్చేటట్టు మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అయితే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పని అయిపోయింది. బస్సు తప్ప అంతా తుస్సే, అన్ని తుస్సుమన్నాయి. ఎవరిని కదిలించినా బాధనే ఉన్నది. విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం, ఉపాధ్యాయులకు మోసం, అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క హామీ కూడా అమలు కాలేదు. అబద్ధాలు చెప్పి, మాయ మాటలు చెప్పి 6 నెలలనే అభాస్పాలైపోయింది కాంగ్రెస్ పార్టీ. మీరు పోయి కలవండి, ఎవరిని కదిలిచ్చినా కాంగ్రెస్ని తిడతా ఉన్నారు. ఏం చెప్పిండ్రు? విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు. బాండ్ పేపర్ మీద రాసిచ్చిండ్రు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. 100 పోయి 180 రోజులకు వచ్చింది. అయినా గ్యారంటీలు అమలు పత్తలేదు. అబద్ధాలు మాట్లాడుతున్నారు. 6 5 అయిపోయినాయి, 6 5 అయిపోయినాయి అంటున్నారు. అయినాయా? మొదటి హామీ ఇగో మా అక్క చెల్లెలు కనబడుతున్నారు, గ్రాడ్యుయేట్ అక్క చెల్లెలు, చదువుకున్న వాళ్ళు. ఏం చెప్పింది చెల్లె మీకు? మహాలక్ష్మి 1వ తారీఖు నాడు జీతం పడ్డట్టు 2500 బ్యాంకులు వేస్తామన్నారు. పడ్డాయా చెల్లె ఎవరికన్నా? ఇవాళ మహిళలకు మహాలక్ష్మి పేరు మీద మహా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే మొదటిది మోసం. రెండవది ఏం చెప్పిండ్రు? రైతులకు 7500 రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ, వడ్లకు బోనస్, కౌలు రైతులకు 15000, వ్యవసాయ కూలీలకు 12000. ఇవన్నీ కలిపి 2వ హామీ. ఇందులో ఒక్కటన్నా అయిందా? రైతులకు మోసం. 3వది 250 గజాల ఇంటి స్థలం కట్టుకున్నోనికల్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఒక్కటన్నా వచ్చి నాదే వద్దన పెట్టలా.